అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 6వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి చతుర్దశి, నక్షత్రం ధనిష్ట, కరణం ఘర, పక్షం శుక్లపక్షం, యోగం అతిగండ, రోజు శనివారం, జన్మరాశి మకర రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:54 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుండి 6:51 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:51 నుండి 7:42 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:44 వరకు ఉంటుంది. యమగండ మధ్యాహ్నం 1:53 నుండి 3:28 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. సెప్టెంబర్ నెల 6వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1 పదము ఉంటాయి. సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి శనివారం నాడు మీ అభిమాన కళ నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే యాంగ్జైటీని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును. మీరు డబ్బుల్ని పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి. ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు. మీరు ఎప్పుడు వినాలనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు. సమయాన్ని వృధా చేయటం ఓటమికి వేరులు లాంటివి. ధ్యానం యోగా చేయటం వల్ల దీని నుండి బయటపడతారు అనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. మీరు ఈ రోజు వివాహానికి హాజరవుతారు. కానీ మత్తు పానీయాలు తీసుకునటం వల్ల మీరు అనారోగ్యం పొందుతారు. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు వారి నిజమైన ప్రేమను కలుసుకోవచ్చు. ఈరోజు చిన్నపాటి సమస్యలు సైతం మీరు మీ ప్రయాణాన్ని ఆస్వాదించకుండా మీ దృష్టిని మరల్చవచ్చు. ప్రయాణంలో ఇవే ఎక్కువ సమయాన్ని ఆక్రమిస్తాయి. అధికారుల నుండి ఊహించిన విధంగా వచ్చే అనుకూలమైన వార్తలు వ్యాపారవేత్తల్లో ఉండే అనిశ్చితకి తెరదించుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన వారికి ఈరోజు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనేవారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు. ఈరోజు రాజకీయ నాయకులు ప్రభావవంతమైన వ్యక్తుల ద్వారా గుర్తించబడతారు. ఇది వారి కెరియర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కళాకారులకు ఈరోజు సృజనాత్మకంగా అత్యుత్తమంగా ఉంటారు. వారి ప్రయత్నాలు మరియు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈరోజు విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఈరోజు మీరు ఆశామోహితులై ఉంటారు. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. ప్రేమ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనక సీటుకు నెట్టవేయబడుతుంది. సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతినమవుతుంది. ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. మీరు ఈరోజు మీ ప్రియమైన వారిని నిరాశపరిచినట్లు అనిపించవచ్చు. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు ఉద్రేకమైన రోజును ఎదుర్కొంటారు. వారు ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు. వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కొత్త టైప్లు లేదా భాగస్వాముల కొరకు ప్రతిపాదనలు వస్తాయని ఆశించవచ్చు. అవి చాలా లాభదాయకంగా మారవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికారుల నుండి కొంత సాయం లభిస్తుంది. వారి ల్యాండ్ డీల్స్ మరియు భవన నిర్మాణాలతో ముందుకు సాగడానికి అధికారులు సాయపడవచ్చు. ఊహించిన వనరుల నుంచి ఆదాయం లభించవచ్చు. మీరు అదనపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు. ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలైతే అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఇది మరొక అతి శక్తివంతమైన రోజు అవుతుంది. మీరు ఎదురు చూడని లాభాలు మీకు కనిపిస్తాయి ఈరోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉన్నది. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు. ఆఫీస్ పని విషయంలో మీ దృక్కోణం, మీ ఫలితాలకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉండనున్నాయి. రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటికి వెళ్ళి ఇంటిపైన లేక పార్కులో నడవడానికి ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపలేనంత బిజీగా మారవచ్చు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈరోజు మంచి రోజు. మీ సమస్యల గురించి మీరు నిస్పష్టంగా మరియు ధైర్యంగా చర్చించండి. వారు భావోద్వేగ పరిశీలనలకు లోబడి నిర్ణయాలు తీసుకోరాదు. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు. దానివల్ల మీరు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈరోజు మంచి రోజు. రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈరోజు మందకొడిగా ప్రారంభమవుతుంది. రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారి తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి. ఈ రోజు రాణించాలనే ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది. ఆహారం, వ్యాయామం, అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది. ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు. ఇంటా బయట కూడా కొన్ని చికాకులైతే ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ రోజు మీకు దైవ చింతన పెరుగుతుంది. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనితనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. ఏ రోజు కారోజు బ్రతకడం కోసం సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి. మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీంలు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది. ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పుని, నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది. ప్రేమ తాలూకా సశలైన పారవస్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి కొంత మద్దతు కొరకు ఎదురు చూడవచ్చును. మీరు ఈరోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు. ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపును తెస్తుంది. న్యాయ రంగంలో ఉన్నవారు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు వారి పనులు విజయవంతం అవుతాయి. సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి కుటుంబ ఆనందాన్ని పొందేందుకు కుమార్తె, అత్త, భార్య, సోదరికి సహాయం అందించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.